Hello guys, welcome back to our YouTube channel. చాలా డేస్ అయింది వీడియో అప్లోడ్ చేసి. థంబ్నెయిల్ చూసారు కదా. సో మనమైతే ఈ రోజు తిరుమలకి వెళ్తున్నాం, హైదరాబాద్. మనలో చాలా మందికి తిరుమల అనేది ఒక డ్రీమ్ డెస్టినేషన్. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్. అందరికీ వెళ్ళాలి అని ఉంటది, కానీ పరిస్థితులు సహకరించకపోవడమో లేదా వెంకటేశ్వర స్వామి మనల్ని ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తుంది. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లెట్స్ గో. ప్రెసెంట్ అయితే మనం కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. మనం వెళ్లే ట్రైన్ అయితే ఇదే, చెంగల్పట్టు. ఈవినింగ్ 5 o'clock కి స్టార్ట్ అవుతుంది అండ్ మనం టికెట్ బుక్ చేసుకుంది రేణిగుంట వరకు. S11 మన కోచ్ అండ్ ఈ ట్రైన్ కి కూడా చాలా మందే ఉన్నారు జనాలు. 11 స్టాప్స్ ఉంటాయి మనకి మొత్తం రేణిగుంట రీచ్ అయ్యేసరికి. ఈ ట్రైన్ లాస్ట్ స్టాప్ వచ్చేసి చెంగల్పట్టు జంక్షన్. వెళ్ళేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 8:20 అవుతుంది. స్లీపర్ టికెట్ ప్రైస్ వచ్చేసి 355 ఒక పర్సన్ కి. అండ్ మనం జనరల్ గా తిరుపతి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గా తిరుపతి రైల్వే స్టేషన్ కి బుక్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ కొన్నిసార్లు టికెట్స్ దొరకవు. అలాంటప్పుడు మనం తిరుపతి స్టేషన్ కి దగ్గరే ఉన్న రేణిగుంట రైల్వే స్టేషన్ కి అయితే టికెట్స్ బుక్ చేసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే టికెట్స్ చాలా అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే రేణిగుంట నుంచి తిరుపతి పక్కనే కాబట్టి 10 to 15 minutes లో ఆటో ఆర్ బస్ లో తిరుపతికి రీచ్ అయిపోతాం మనం. ఇంకా మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ గా 5 కి స్టార్ట్ అయింది స్టేషన్ నుండి. మా ఫ్రెండ్ అయితే ఇంటి నుండి పులిహోర తీసుకొచ్చాడు. మనం అంటే ఎలాగో హాస్టల్లో ఉంటాం కదా, సో మనకైతే ఛాన్స్ లేదు. ఈ నైట్ కి ఇదే డిన్నర్. హైలైట్ ఏంటంటే మాకు RAC వచ్చింది. టికెట్ బుక్ చేసుకుని 20 days బ్యాక్ అయినా కూడా 80% ఛాన్స్ అని ఉండే, కానీ లాస్ట్ మూమెంట్ లో భలే హ్యాండ్ ఇచ్చింది. ఇంకా పడుకోలే అసలు నైట్ అంతా సరిగ్గా. ఇంకా పులిహోర తినేసి పడుకుందామని ట్రై చేసాం, కానీ అసలు అవ్వలేదు మాతో. ఇంకా కాసేపు ఫోన్ పట్టుకొని టైం పాస్ చేసాం. అంతలోనే మనమైతే రేణిగుంట రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 3:50 అయింది. బయటికే కదా. ఇంకా స్టేషన్ బయట మనకి ఆటోస్ అండ్ బస్సెస్ ఉంటాయి తిరుపతి అండ్ అలాగే తిరుమలకి వెళ్ళడానికి. మార్నింగ్ 4 అవుతుంది. చూసారు ఎంత జనం ఉన్నారో. ఇక్కడే ఇలా ఉన్నారంటే తిరుపతి రైల్వే స్టేషన్ లో ఎలా ఉంటారో అది మనమే ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇంకా స్టేషన్ బయట ఒక టీ షాప్ ఉంది. ఇంకా వేడి వేడి టీ తాగేసి తిరుమలకి వెళ్లే బస్ ఎక్కేసాం. ఒక్కొక్కరికి టికెట్ 105 రూపీస్. ఈ 105 రూపీస్ అనేది రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి. అదే అల్పిరి లేదా తిరుమల అయితే మేబీ 90 రూపీస్ ఉంటుంది పైకి. సో మేము ముందే కొండపైకి ఎందుకు వెళ్తున్నాం అంటే రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు, సో రూమ్స్ ఏమైనా దొరికే ఛాన్స్ ఉంటుందని. అండ్ ఇక్కడ అలిపిరి దగ్గర కూడా మనకి SSD టోకెన్స్ ఇస్తారు. అండ్ ఇదే తిరుమలకి వెళ్ళేటప్పుడు వచ్చే చెక్ పాయింట్. తిరుమలకి వెహికల్స్ లో వెళ్ళాలి అంటే కంపల్సరీ చెక్ పాయింట్ దాటాల్సిందే. అండ్ మన లగేజ్ తీసుకొని దిగి చెకింగ్ అయిపోయాక మళ్ళీ మన బస్ దగ్గరికి వెళ్ళాలి. సో బస్ నెంబర్ చూసుకోండి, ఎప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటారు ఇక్కడ. ఇంకా ఇందాక చెప్పాను కదా, తిరుపతి నుండి తిరుమలకి బస్సులో వెళ్తే 90 రూపీస్ అండ్ అదే ప్రైవేట్ వెహికల్స్ అయితే 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనమైతే తిరుమల బస్ స్టాండ్కి రీచ్ అయ్యాం. ఫుల్ చలి ఉంది అసలు, స్వెటర్ వేసుకున్నా కూడా వణుకుతున్నా. ఇంకా అదేంటో తిరుమలకి రాగానే సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా బస్ స్టాండ్ నుండి కొంచెం దూరంలో CRO ఆఫీస్ ఉంటుంది. ఆఫ్లైన్ లో రూమ్స్ అక్కడే ఇస్తారు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం. నాకు తెలిసి తిరుమలకి డే అండ్ నైట్ తో అయితే సంబంధం లేదు, ఎందుకంటే ఎప్పుడు జనాలు తిరుగుతూనే ఉంటారు 24/7. ఇది VIP అలాట్మెంట్ కౌంటర్. మనకు పక్కనే జనరల్ ఉంది. ఆ లైన్ లో జనాలను చూసి మైండ్ పోయింది. నైట్ నుండి ఇక్కడే ఉన్నట్టున్నారు. సో ఇక్కడ ఇప్పుడు లైన్ లో రూమ్స్ కోసం ఉంటే ఈజీగా 3-4 hours పట్టేలా ఉంది. ఇంకా మేమైతే రూమ్ ప్లాన్ లైట్ తీసుకున్నాం, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ మాకు హోమ్ కి లేట్ అవుతుందని లాకర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాం. మరీ ఘోరంగా ఉన్నారు జనాలు అయితే. రూమ్స్ దొరుకుతాయి కానీ వెయిట్ చేయాలి. ఇంకా తిరుమల బస్ స్టాండ్ నుండి బయటికి వచ్చాక రైట్ సైడ్ లో మాధవ నిలయం ఉంటుంది. అందులో అయితే మేము లాకర్ తీసుకున్నాం. ఒకటి లాకర్ కావాలి అంటే మాత్రం ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి అండ్ 1 day యూజ్ చేయొచ్చు మనం ఆ లాకర్. సో ఇంకా లగేజ్ అక్కడే పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యాం కొండ కిందికి వెళ్ళిపోవడానికి. ఇంకా మేమైతే జీప్ లో వెళ్ళాం కొండ కిందికి. ఒక్కొక్కరికి 120 రూపీస్ తీసుకున్నాడు. హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇక్కడ మనకి గరుడ విగ్రహం కనిపిస్తుంది కదా, ఇదే విష్ణుమూర్తి వాహనం. సైడ్ యాంగిల్లో సాక్షాత్తు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ వెనకాల ఉన్న ఆర్చ్ నుండే మనం తిరుమలకి వెళ్తాం.
కింది నుండి తిరుమల కొండలు చూడటానికి నాకైతే 2 కళ్ళు సరిపోవడం. ఇంకా నెక్స్ట్ అయితే మనం లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. ఇదే మనం ఇక్కడ గరుడ విగ్రహం కనిపిస్తుంది కదా, దానికి ఎగ్జాక్ట్ రైట్ సైడ్ లో ఉంటుంది లగేజ్. మనం అలిపిరి నుండి మెట్ల మార్గాన వెళ్ళేటప్పుడు లగేజ్ అయితే ఇక్కడే పెడతాం, అది వాళ్ళు పైకి పంపిస్తారు, మనం అక్కడ పైన కలెక్ట్ చేసుకోవాలి. లగేజ్ కౌంటర్ అయితే ఫ్రీ. చూడొచ్చు వే టు ఫుట్ పాత్ అని రాసింది. అలిపిరి మెట్ల మార్గం ఇదే, ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది. అండ్ శ్రీవారి మెట్ల మార్గం కూడా ఉంది, కానీ ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్దాం. స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనసులో ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మన జర్నీ స్టార్ట్ చేద్దాం పైకి. స్టార్టింగ్ స్టెప్స్ దాటగానే మనకైతే లెఫ్ట్ లో మండపం ఉంటుంది, అక్కడే మన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం జరుగుతుంది. ఇంకా హోమం దగ్గరికి వెళ్ళిపోయాం మేము. ఈ హోమం అయితే 9 AM to 11 AM జరిగింది. మేము హోమం టికెట్ బుక్ చేసుకున్నాం, సో ఈ టికెట్ లోనే దర్శనం కూడా ఇంక్లూడ్ చేశారు. 800 రూపీస్ టికెట్. సో మీకు ఈ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలుసుకోవాలంటే కమెంట్స్ లో చెప్పండి, నేను సపరేట్ వీడియో చేస్తాను. తెలిసి ఈ హోమం టికెట్ గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, నన్ను అడిగితే మాత్రం ఇదే బెస్ట్, ఎందుకంటే దర్శనం కూడా ఈ టికెట్ తో వెళ్ళిపోవచ్చు. 500 రూపీస్ హోమం అండ్ అలాగే 300 రూపీస్ దర్శనానికి, రెండు ఇందులోనే ఇంక్లూడ్ అవుతాయి. టికెట్ జిరాక్స్ కాపీ మాత్రం ఖచ్చితంగా తీసుకొని రావాలి. హోమం అయిపోయాక సైన్ చేసి దాని మీద స్టాంప్ వేస్తారు, అప్పుడు మాత్రమే మనల్ని దర్శనానికి అలౌ చేస్తారు, అది చూపిస్తే. ఇంకా హోమం అయిపోయాక మాకైతే విభూది ఇచ్చారు అండ్ అలాగే ప్రసాదం కూడా పెట్టారు. జీడిపప్పు వేసి పులిహోరలో నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. ఇంకా ఎలాగో హోమం అయిపోయింది కాబట్టి మేమైతే బయటికి వచ్చేసి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం. ఇక్కడ కనిపించే ప్లేస్ ని శ్రీవారి పాదాల మండపం అంటారు. అక్కడ ముందు లెఫ్ట్ సైడ్ లో శ్రీవారి పాదాలు ఉంటాయి. భక్తులు ఈ శ్రీవారి పాదాలు ఉండే ప్లేస్ ముందు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటారు. ఇంకా పక్కనే మనకి శ్రీకృష్ణుడి గుడి ఉంటుంది అక్కడ. మనకు ఈ నడక మార్గంలో వెళ్ళేటప్పుడు మొత్తం 4 గోపురాలు దాటుకొని వెళ్ళాలి మనం. అందులో మొదటిది రాజగోపురం, రెండవది మైసూరు గోపురం, మూడవది గాలి గోపురం, నాలుగవది మోకాలిమెట్టు గోపురం. అందులో మొదటిది ఇదే రాజగోపురం. సో ఇక్కడ నుండి మన యాక్చువల్ స్టెప్స్ కౌంట్ అవుతాయి. ఇక్కడ హనుమంతుడిని చూడొచ్చు మనం. దీన్ని తలియేరు గుండు అంటారు. ఆ కొండ మీద మనం మోకాళ్ళు పెడితే మనకున్న కాళ్ళు నొప్పులు పోతాయని ఇక్కడ నమ్మకం. మనం ఎక్కాల్సిన మెట్లు మొత్తం 3550. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 12 కిలోమీటర్స్. ఇదే మనకు ఎదురయ్యే రెండవ గోపురం, మైసూరు గోపురం. ఇది 250 మెట్టు దగ్గర ఉంటుంది. ఇక్కడ ఈ గోపురాలన్నీ పిడుగుపడడం వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యాయంట. వీటిని దేవస్థానం వాళ్ళు మళ్ళీ బాగు చేశారు. ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడు కొంతమంది మెట్టు మెట్టుకి కర్పూరం వెలిగించడం, అలాగే మెట్టు మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ వస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే స్వామివారికి మొక్కుకుంటారు, మేము వచ్చేటప్పుడు ఇలా చేస్తామని. మనం పైకి వెళ్ళేటప్పుడు దారిలో విష్ణుమూర్తి అవతారాన్ని, దశావతారాన్ని మనం దర్శించుకుంటాం. మొదటి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, కృష్ణావతారం, బుద్ధవతారం అండ్ ప్రజెంట్ కల్కి అవతారం. ఈ కలియుగంలో మనల్ని కాపాడడానికి ఆ వెంకటేశ్వర స్వామి కల్కి అవతారం ఎత్తుతాడు. ఇంకా చాలా వరకు అయితే అందరూ ఫ్రెండ్స్ తో వచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మనసులో వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఎక్కుతున్నా, మధ్యలో మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ. అలా మీలో ఎంతమంది తిరుమలకి వెళ్ళారో చెప్పండి కమెంట్స్ లో. ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా చెప్పండి, కుదిరితే నెక్స్ట్ టైం అందరం కలిసి వెళ్దాం. దారిలో అయితే మనకు చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో వాటర్ అండ్ ఫుడ్ కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ అలాగే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇన్ కేస్ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం స్టెప్స్ ఎక్కడం అవాయిడ్ చేయడం బెటర్. 2000 స్టెప్స్ తర్వాత మెడికల్ క్యాంప్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ప్రజెంట్ అయితే మనం గాలి గోపురం దగ్గర ఉన్నాం. మనం కొండ కింది నుండి చూసినప్పుడు నైట్ టైం లైటింగ్ తో కనిపిస్తుంది కదా, అది ఈ గోపురమే. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి శ్రీరామచంద్రుడి ఆలయం అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది.
నాకు తెలిసి ఇలా రాముడి గుడికి ఆపోజిట్ లో హనుమాన్ గుడి ఎక్కడ ఉంటదేమో. అండ్ ఇక్కడ చాలా మంది ఆగి దర్శనం చేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అండ్ మనం పైకి వెళ్ళేటప్పుడు ఫుడ్ స్టాల్స్ లో అయితే ఎక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉండవు, ఓన్లీ గ్లాస్ వాటర్ బాటిల్స్ ఇస్తారు. అది కూడా 700 ml వాటర్ బాటిల్ 50 రూపీస్. కానీ మనం వాటర్ తాగేసి ఆ బాటిల్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే మనకు 30 రూపీస్ ఇచ్చేస్తారు. సో వాటర్ కాస్ట్ 20 రూపీస్. ఆ బాటిల్ మీరు తీసుకున్న షాప్ లోనే కాదు, పైన ఏ ఫుడ్ స్టాల్స్ లో రిటర్న్ ఇచ్చినా వాళ్ళు మనకి 30 రూపీస్ రిటర్న్ చేస్తారు. అండ్ మనం వెళ్ళేటప్పుడు కొంచెం చుట్టూ గమనించండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక బాబు పైన చిరుత అటాక్ చేయడం. సో అందుకే చెప్తున్నా, చిన్న పిల్లలు ఉంటే ఇంకా కేర్ఫుల్ గా ఉండండి. అండ్ పాములు కూడా అటు ఇటు తిరుగుతున్నాయి, కేర్ఫుల్ గా ఉండండి, ఎందుకంటే వాటి ప్లేస్ లో మనం తిరుగుతున్నాం కాబట్టి. ఇంకా ఇక్కడ గోడల మీద అన్ని గోవిందనామాలు అండ్ అలాగే మైక్స్ లో కీర్తనలు వింటూ హాయిగా మెట్లు ఎక్కేయచ్చు మనం. మనమైతే ఆల్మోస్ట్ 70% కంప్లీట్ చేసాం మెట్లు ఎక్కడం. ఇంకా 2500 స్టెప్స్ తర్వాత మనకైతే ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మనం వాట్సాప్ స్టేటస్ లో అలాగే ఇన్స్టా స్టోరీస్ లో ఎక్కువ పెడుతూ ఉంటారు. ఈ విగ్రహం రోడ్డు పక్కనే ఉంటుంది, సో వెహికల్స్ లో వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడ ఆగి దర్శనం చేసుకుని వెళ్తారు. మనకి ఎప్పుడైనా నిద్రలో భయం వేసినప్పుడు ఆంజనేయ స్వామి తలుచుకోండి, ఏ భయం ఉండదు మనకి. నా మెడలో కూడా ఆంజనేయ స్వామి లాకెట్ ఉంది, ఎప్పుడో నేను పుట్టిన 1 వీక్ అప్పుడు వేశారు, అప్పటి నుండి ఇప్పటి వరకు తీయలేదు, చాలా పవర్ఫుల్. ఇంక ఇక్కడైతే మ్యాప్ ఉంటుంది ఒకటి, మనం ఎక్కడున్నాం ప్రజెంట్, ఇంకెన్ని స్టెప్స్ ఎక్కాలి, ఎంత దూరంలో ఉన్నామని. ఇంకా పక్కనే ఒక షాప్ ఉంది, ఇంకా అక్కడే కాసేపు రెస్ట్ తీసుకున్నాం మేము. మనకు దారిలో చాలా కాషన్ బోర్డ్స్ కనిపిస్తాయి, వైల్డ్ ఎనిమల్స్ కి ఫుడ్ పెట్టకండి అని. కానీ మనం దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేస్తాం, అదే మన హ్యూమన్ మెంటాలిటీ. అందులో నేను ఒకరిని అనుకోండి. ఇంత దగ్గర నుండి జింకల్ని చూస్తే అవేమో మస్తు క్యూట్ ఉన్నాయి, పాపం అనిపిస్తుంది ఏదైనా పెట్టాలని. అందరైతే మాక్సిమం ఫ్రూట్స్ పెడుతున్నారు. వాటికి ఎందుకు పెట్టొద్దు అంటారంటే, వాటికి ఉన్న న్యాచురల్ ఎబిలిటీని కోల్పోతాయి, అవి మన మీద డిపెండ్ అవుతాయి ఫుడ్ కోసం. సో అది మ్యాటర్. ఫుడ్ పెడితే పెట్టిల్లు కానీ అటువైపు క్రాస్ చేసి వెళ్ళడం, వాటితో ఫొటోస్ దిగడం మాత్రం చేయకండి, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. ఇన్ని జాగ్రత్తలు చెప్పాక కూడా మాకు నచ్చిందే చేస్తామంటే ఇంకా మీ ఇష్టం. రోడ్ దాటేటప్పుడు ప్రాబ్లం అవుతుందని ఈ బ్రిడ్జ్ కట్టేసి ఉంటారు రీసెంట్ గా. ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఉన్నట్టు నాకైతే ఐడియా లేదు. నేను తిరుమలకి రావడం అయితే ఇది 3rd టైం. ఫస్ట్ టైం ఎప్పుడో నేను 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు వచ్చా ఫ్యామిలీతో, అండ్ 2023లో మా ఆఫీస్ వాళ్ళతో వచ్చా, ఇప్పుడు 2025లో 3rd టైం. తిరుమలకి ఎన్నిసార్లు వచ్చినా కూడా ఫస్ట్ టైం వచ్చిన ఫీల్ వస్తుంది నాకైతే. మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్లేస్, ఎంతైనా భూలోక స్వర్గం కదా. అండ్ మనకి ఇక్కడ దారిలో అయితే బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తాయి, నెక్స్ట్ లెవెల్, మొత్తం కొండలు, విండ్ మిల్స్. మీరు కూడా నాతో పాటు వ్యూ చూస్తే ఎంజాయ్ చేయండి. మనం 7 కొండలు నడవాలి, ఆ 7 కొండల వాడి దర్శనం కలగాలంటే మనకి. ఇక్కడ రోడ్ క్రాస్ చేసి మనం లెఫ్ట్ సైడ్ రావాలి. రోడ్ అంతా ఖాళీగా ఉంది, ఎక్కువ జనం కూడా లేరు, ప్రశాంతంగా ఉంది. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా 4 గోపురాలు ఉంటాయని, అందులో లాస్ట్ది ఇదే. మనం ఈ గోపురాన్ని మోకాలు మెట్టు గోపురం అంటాం. ఇవి 500 స్టెప్స్ ఉంటాయి. చాలా మంది మోకాళ్ళతో ఎక్కుతారు ఈ స్టెప్స్. నార్మల్ గా అయితే అందరూ ఒక 21 స్టెప్స్ అలా మొక్కుకొని ఎక్కుతారు. చూడ్డానికి ఈజీగా కనిపించుండొచ్చు, కానీ చాలా కష్టం మోకాళ్ళతో అన్ని స్టెప్స్ ఎక్కడం. చిన్నపిల్లలు కూడా ఎక్కుతున్నారు. అండ్ ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చేసాం. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. నేనైతే అట్లీస్ట్ ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ నుండి. నేనైతే ఒక 21 స్టెప్స్ అలా నడిచా మోకాళ్ళతో.
ఇంకా లాస్ట్ 50 స్టెప్స్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నడక మార్గంనే వచ్చా. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి అలసిపోయా అని. నైట్ అంతా సరిగ్గా నిద్ర కూడా లేదు. అండ్ ఫైనల్ స్టెప్ ఇదే. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మన దగ్గర ఏమన్నా మిగిలిపోయిన పసుపు కుంకుమ ఉంటే ఇక్కడ వేస్తాం. అండ్ మాకైతే ఈ 3550 స్టెప్స్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 5 అవర్స్ పట్టింది. ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అయ్యాం మేము. స్టెప్స్ కంప్లీట్ అయిపోయేసరికి ఈవినింగ్ 5 అయింది. సో మార్నింగ్ లగేజ్ పెట్టినాం కదా కింద అలిపిరి దగ్గర, అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోదాం. మనం ఇదే రూట్లో ఒక 300 మీటర్స్ ముందుకు వెళ్తే లగేజ్ సెంటర్ వస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది వాళ్ళు మన లగేజ్ ఇవ్వడానికి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా. సో ఇదే ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్. ఇక్కడ ఓన్లీ లగేజ్ కలెక్ట్ చేసుకుంటాం. అది కూడా అలిపిరి స్టెప్స్ దగ్గర ఎవరైతే లగేజ్ పెడతారో అదే ఇక్కడ పైకి పంపిస్తారు. సో వాళ్ళు మనకి మార్నింగ్ ఒక టోకెన్ ఇస్తారు. అది మనం ఇక్కడ ఇస్తే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు. ఇంకా లగేజ్ తీసుకొని మనం అయితే మన లాకర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. దర్శనం టైం అయితే నైట్ 10 లోపు వెళ్ళాలని చెప్పారు. సో ఇంకా ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మొబైల్స్ అయితే లాకర్స్ లోనే పెట్టేసి మనం ఫస్ట్ మెయిన్ టెంపుల్ కి వెళ్లే ముందు వరాహస్వామి టెంపుల్ ఉంటుంది టెంపుల్ కి వెబ్ సైడ్ లో. అక్కడ మనం వరాహస్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి. మా దర్శనం అయితే 1 అవర్ లో అయిపోయింది. మన లైఫ్ లో కొన్ని ప్రీషియస్ మూమెంట్స్ ఉంటాయి. అందులో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఒకటి. మనం ఆయనని ఒక 10 to 20 సెకండ్స్ చూస్తాం. అవి మన లైఫ్ లో ఎంతో విలువైన సమయం, అస్సలు మర్చిపో. అదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ పార్ట్ 2లో అయితే టెంపుల్ టూర్, సహస్ర దీపాలంకరణ సేవ, వెంగమాంబ అన్నదాన కేంద్రం, ఇంకా మిగతా వీడియోస్ అయితే కవర్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.